హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి మనకైతే గ్రూప్ బి, అదేవిధంగా సికి సంబంధించినటువంటి మనకి ఏఎస్ఐ ఎస్ఐకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ఏంటిదంటే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు బీఎస్ఎఫ్ 2024 అనేసి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి మనకి డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి మనకైతే రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ బికి సంబంధించి ఎస్ఐ స్టాఫ్ నర్స్కి సంబంధించి మనకి టోటల్గా వచ్చేసి 14 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కేటగిరీ వారీగా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ యూఆర్కి సంబంధించి 4, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 3, ఓబీసీకి సంబంధించి 4, ఎస్సీకి సంబంధించి 2, ఎస్టీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సో టోటల్గా వచ్చేసి 14 వేకెన్సీ గాను ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఎస్ఐ కేటగిరీకి సంబంధించి స్టాఫ్ నర్స్ కానీ ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి దీనికి పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 రూపీస్ వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ సికి సంబంధించి ఎస్ఐ గ్రేడ్లో ల్యాబ్ టెక్కి సంబంధించి టోటల్గా వచ్చేసి 38 వేకెన్సీ కానీ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో యూఆర్కి సంబంధించి 12, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 4, ఓబీసీకి 12, ఎస్సీకి 6, ఎస్టీకి సంబంధించి 4 అయితే ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి మనకి 38 అయితే ఏఎస్ఐ ల్యాబ్ టెక్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి టోటల్గా వచ్చేసి 47 అయితే ఉన్నాయి. సో గ్రూప్ సికి సంబంధించి ఇక్కడ 85 వేకెన్సీ అయితే టోటల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక సాలరీ వచ్చేసి మనకి 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్ బి అండ్ సికి సంబంధించి టోటల్గా రెండుకి సంబంధించి మనకి 99 వేకెన్సీ కానీ ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. rectt.bsf.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఎస్ఐ గ్రేడ్లో స్టాఫ్ నర్స్ గాను ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ అండ్ డిప్లొమాకి సంబంధించి జిఎన్ఎం కోర్స్ అయితే మీరైతే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ జిఎన్ఎంకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 10+2కి క్వాలిఫికేషన్. సో అదేవిధంగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సెంట్రల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే మీరైతే సర్టిఫికేట్ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది. సో మీరు అప్పుడు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి 10+2 విత్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నిషన్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి మీరు ఈ కోర్స్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. సో మీరు అప్పుడు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎస్ఐ స్టాఫ్ నర్సు గాను 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి 20 నుంచి 27 సంవత్సరాల లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు అప్పుడు అయితే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. అంటే మీకు ఎక్స్ట్రాగా వచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఏఎస్ఐకి ఎస్ఐకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. స్టాఫ్ నర్స్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో అయితే మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మెజర్మెంట్ హైట్ మేల్కి సంబంధించి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఫీమేల్కి సంబంధించి 150 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో చెస్ట్కి సంబంధించి
సో నార్మల్గా ఉన్నప్పుడు అయితే 76 సెంటీమీటర్స్ అయితే మేల్కి అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి ఉంటుంది. సో గాలి పీల్చుకున్నప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. సో వెయిట్కి సంబంధించి సో కరస్పాండింగ్ టు హైట్కి సంబంధించి సో మెడికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఐ సైట్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. పీఈటీ ఫర్ ఆల్ పోస్ట్ టెస్ట్కి సంబంధించి సో మనకి ఈవెంట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి మేల్కి సంబంధించి 1.6 km అయితే రన్ అయితే చేయాల్సి ఉంటుంది. 10 minutesలో అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫీమేల్కి సంబంధించి 800 మీటర్స్ని 5 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ జంప్కి సంబంధించి మేల్కి వచ్చేసి 11 feet అయితే 3 chances అయితే ఉంటాయి. సో 8 feetకి 3 chances అయితే ఫీమేల్కి అయితే ఉంటుంది. సో హై జంప్కి సంబంధించి 3.5 feet అయితే 3 chances అయితే ఇస్తారు. అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి 2.5 feet అయితే 3 chances అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో సెలెక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సో సిలబస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎస్ఐ స్టాఫ్ నర్స్ కానీ ఇక్కడైతే సిలబస్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి పార్ట్ 1 వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ నార్మలికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 25 మార్క్స్ అయితే ఉంటుంది. సో పార్ట్ 2కి సంబంధించి హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి 25 మార్క్స్ అయితే ఉంటుంది. సో పార్ట్ 3కి సంబంధించి ప్రొఫెషనల్ 50 మార్క్స్కి సంబంధించి ఇక్కడైతే చేసుకోవచ్చు. స్టేజ్లలో అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 మార్క్స్, అదేవిధంగా హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి 25, ప్రొఫెషనల్కి సంబంధించి 50 మార్క్స్ అయితే ఉంటాయి. సిలబస్ ఫర్ ది ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సేమ్ అదే ఫ్రెండ్స్. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 25 మార్క్స్ అయితే ఉంటాయి. సో హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి 25, పార్ట్ 3కి సంబంధించి బయోకెమిస్ట్రీ, సో బయోకెమిస్ట్రీ, మైక్రోలోడింగ్, ఇమ్యునాలజీ, సో హిమేటాలజీ, బ్లడ్ బ్యాంకింగ్. సో మనకి టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్కి 25, సో హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి 25, పార్ట్ 3 వచ్చేసి మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా వచ్చేసి మనకి 100 మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ బీసీకి సంబంధించి 45% అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు అప్పుడైతే క్వాలిఫై అయితే అవుతారు ఎగ్జామ్కి సంబంధించి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సో 40% వస్తే మీరైతే క్వాలిఫై అయితే అవుతారు ఫ్రెండ్స్. సో మీకు ఈ స్టేజ్లలో అయితే మీకైతే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సెకండ్ వచ్చేసి సో పీఈటీ, అదేవిధంగా పిహెచ్డికి సంబంధించి సో మీకైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మీకైతే నిర్వహించడం జరుగుతుంది. సో మీరు అందులో కూడా క్వాలిఫై అయితే మీకైతే మెడికల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మెడికల్ చేసిన తర్వాత మీకైతే డాక్యుమెంట్ ఇచ్చేసి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు వచ్చేసి ఫస్ట్లో వచ్చేసి మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ మీకు పీఈటీ ఆర్ పిహెచ్డికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి సో మీకైతే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీరు అందులో కూడా క్వాలిఫై అయితే మీకైతే మెడికల్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు మెడికల్ అయిన తర్వాత సో మీకు సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ హౌ టు అప్లై దగ్గర వచ్చేసి మీకు సో 19 మే నుంచి మీకైతే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో అదేవిధంగా మనకి 17 జూన్ వరకు అయితే కొనసాగుతాయి ఫ్రెండ్స్. సో మీకు 19వ తారీఖు మే నుంచి మీకైతే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి. సో 17 జూన్ వరకు అయితే అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్. సో అప్లై చేసుకునే ప్రతి ఒక్క అభ్యర్థి అయితే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి పేమెంట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు. సో అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 200 రూపీస్ వచ్చేసి ఎస్ఐ స్టాఫ్ నర్స్ గాను, సో 100 రూపీస్ వచ్చి గ్రూప్ సికి సంబంధించి, సో 100 రూపీస్ వచ్చేసి ఆల్ గ్రూప్ సికి సంబంధించి సో మీరైతే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఎనీ బ్యాంక్కి సంబంధించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే మీకు ఆన్లైన్లో అయితే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో మనకి
బీఎస్ఎఫ్కి సంబంధించి మనకి సో 99 వేకెన్సీ కానీ ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.